నీతి అట తులసి మొక్కలట రాజకీయాలపై జగన్ ఉపన్యాసాలు. తన పేరు చెబితే కాలర్ ఎగరేసేలా ఉండాలట. అర్హత లేని మాటలు మాట్లాడుతున్న వైఎస్ జగన్. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రయోగించింది బూతులు, దాడులు. మాట్లాడితే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలంటాడు వైఎస్ జగన్. ఆ విశ్వసనీయత లేదు కాబట్టే 151 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 స్థానాలకు దింపారు. తానేం తప్పు చేశాడన్న దానిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్లీ అవే పిచ్చికూతలు కూస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా తులసి మొక్క గురించి మాట్లాడుతున్నారు వైఎస్ జగన్. మిగతా పార్టీలు గంజాయి మొక్కలు, వైసీపీ మాత్రం తులసి మొక్క అనేది జగన్ అజ్ఞానపూరిత అభిప్రాయం. పైగా తన పేరు చెబితే మా నాయకుడు జగన్ అని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకోవాలట. ఏం సాధించాడని జనం జగన్ పేరును కాలర్ ఎగరేసి మరీ చెప్పాలి? ఏ విలువలతో కూడిన రాజకీయం చేశాడని జగన్ పేరు చెప్పుకోవాలి? ఏ మంచి చేశాడని జగన్ పేరు చెబుతూ కాలర్ ఎగరేయాలి? ఒక్క ఛాన్స్ అని ఏడిస్తే పోనీలే అనే అధికారం అప్పగించినందుకు చంద్రబాబు పాలన కంటే దారుణమైన పాలన అందించాడు. మంత్రులు ఉన్నది వాడమ్మ మొగుడు అని తిట్టడానికే అని ఓ అగ్లీ కల్చర్ క్రియేట్ చేశాడు. మంత్రులు దారి తప్పి మాట్లాడుతుంటే చిరునవ్వులు చిందించాడు. ప్రతిపక్షాలపై ఓ నియంతలా పేట్రేగిపోయాడు. బూతులు, భౌతిక దాడులు, అరెస్టులు, నిర్బంధాలతో చెలరేగిపోయాడు. అందుకు కాదు వైసీపీని 11 సీట్లకు పడేసింది. అయినా సరే తనలా పాలించాలని జబ్బలు చరుచుకుంటున్నాడు. వైసీపీ తులసి మొక్క అట. వైఎస్ జగన్కు కాలర్ ఎగరేసి మరీ చెప్పుకునేంత పేరుందట. నవ్వుతున్నారు బయట ఈ మాటలు విని. సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ నడుస్తోంది కూడా. ఎవరికైనా చూపించండ్రా అని నెటిజన్లు స్టార్ట్ చేశారు కూడా. అసలు విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం అంటే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్నదే. ఎవరైనా సరే ఓ రాజకీయ నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలంటే అది బోడే రామచంద్ర యాదవ్నే. రాజకీయాలకు పనికిరాని వైఎస్ జగన్ నీతి, విశ్వసనీయత పదాలు ఉచ్చరించడం మానేస్తే బెటర్.